మీను మసాని రచించిన మన ఇండియా మొదటి భాగం 31/5/20. ఎవరు మసాని, ఎవరు ఆయన గురించే. మనోచర్ రుస్తుం మీను మసాని 1905 నవంబర్ 20న నవంబర్ 20న 1988 ఆయన పుట్టారు. మే 27 అంటే 73 సంవత్సరాలు జీవించి చనిపోయారు. భారతీయ రాజకీయ నాయకుడు, గుజరాత్ న్యాయవాది, పూర్వపు స్వతంత్ర పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తి, 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, రాజ్కోట్ నియోజకవర్గం నుండి 2, 3, 4 లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన పార్సీ సంప్రదాయానికి చెందినవాడు. ఉదారవాదాన్ని ప్రోత్సహించిన ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ బ్యాంక్ అంటారా వ్యవస్థాపకుల్లో భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తూ భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా పనిచేశాడు. 47లో భారత రాజ్యాంగంలో ఏకరూప పౌర రూప నియమావళిని చేర్చాలనే ప్రతిపాదన ఆయనే ప్రవేశపెట్టాడు. అది తిరస్కరింపు. అతని ప్రజా జీవితం ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో ప్రారంభమే. అక్కడ అతను 1943లో మేయర్ అయ్యాడు. తర్వాత భారత శాసనసభ సభ్యుడు. 60లో ఆగస్టులో రాజగోపాలాచారి ఎన్జి రంగాతో కలిసి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. అయితే అంతర్జాతీయ కమ్యూనిజం ఉచ్చస్థితిలో అప్పుడు ముంబైలోని బ్రీచ్ క్యాండీలో తన ఇంట్లో 92 ఏళ్ల వయస్సులో మరణించి చందన్వాడీలో అంత్యక్రియలు జరిపారు. మసాని 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అతని మొదటి భార్య ఆంగ్లేయురాలు. వివాహం విడాకులతోనే ముగిసింది. రెండవ వివాహం కూడా అదే. మీను క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రభావవంతమైన బ్రిటిష్ విధేయుడైన జేపీ శ్రీవాస్తవ కుమార్తె శకుంతలా శ్రీవాస్తవను కలిసి వారి కుటుంబాల నుంచి వ్యతిరేకత ఉన్న పెళ్లి చేసుకుని వారికి జరీర్ మసాని అనే కొడుకు. ఈ వివాహం కూడా 1989లో విడాకులతో ముగిసింది. దినేచర్ మిను రుస్తోం మసాని గతంలో బొంబాయి మున్సిపల్ కమిషనర్, బాంబే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన సర్ రుస్తోం మసానీకి జన్మించి మసాని లండన్ వెళ్ళటానికి ముందు బొంబాయిలో విద్యాభ్యాసం చేశారు. అక్కడ అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు. 1928లో లింకన్స్ ఇన్లో బారిస్టర్గా శిక్షణ పొందే ముందు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1929లో బొంబాయి హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత సంవత్సరం శాసనోల్లంఘన ప్రచారంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ వాడు అనేక సార్లు అరెస్ట్ చేశారు. 32లో జయప్రకాష్తో పరిచయమై ఆయన నాసిక్ జైల్లో ఉన్నారు. 1934లో కలిసి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ప్రారంభించి 42లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్లీ జైలు శిక్ష ముగిశాక ఆయన శాసనసభ రాజకీయాల్లోకి ప్రవేశించి బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికై మసాని జవహర్లాల్ నెహ్రూకి చాలా సన్నిహిత మిత్రుడు. భారత శాసనసభ సభ్యుడు కూడా అయ్యారు. స్టాలిన్ గొప్ప ప్రక్షాళన తూర్పు ఐరోపాను స్వాధీనం చేసుకున్న తరువాత మసాని సోషలిజం నుండి బయటకు వచ్చి స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక శాస్త్రానికి మద్దతుదారు మారారు. స్వాతంత్రం తరువాత మసాని రాజకీయ విశ్వాసాలు భారతదేశంలో ప్రజాస్వామ్యవాదానికి మద్దతునిచ్చేందుకు అతన్ని పురికొల్పారు.
ఎందుకంటే అది గుత్తాధిపత్యం ప్రైవేట్ లేదా పబ్లిక్ను తప్పించి 1948 మేలో బ్రెజిల్లో 1 సంవత్సరం పాటు భారత రాయబారిగా ఉన్న బ్రెజిల్లో పనిచేశాక ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి టాటా గ్రూప్ చైర్మన్ జేఆర్డి టాటా చెఫ్ డి క్యాబినెట్లో అయ్యారు. 1950లో అతను ఫ్రీడమ్ ఫస్ట్ అనే మాసపత్రిక ఉదారనాద విధానం రాజకీయాల కోసం స్థాపించారు. 1971 సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర పార్టీ పనితీరు సరిగా లేకపోవడం దానికి రాజీనామా చేసి 71 తర్వాత అతను తన పత్రిక ఫ్రీడమ్ ఫస్ట్ రాస్తూ సంపాదిస్తూనే ఉన్నాడు. ఈ పత్రికపై ప్రభుత్వం సెన్సార్షిప్ ఉత్తర్వులు జారీ చేయడంతో అతను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. అతను కోర్టులో ఈ ఉత్తర్వుపై పోరాడి గెలిచారు. ఆయన రాసిందే మన ఇండియా. దీన్ని శ్రీ చింతా దీక్షితులు గారు తెలుగు అనువాదం చేశారు. మొదటి అధ్యాయం 5గురిలో ఒక్కడు. ప్రతి 5గురిలో ఒక్కడు హిందూ దేశస్థుడు, మిగిలిన 4గురిలో ఒకడు అమెరికా వాడు, ఐరోపా దేశం వాడు ఒకడు, నీగ్రో ఒకడు, చైనా దేశస్థుడు ఒకడు అనుకున్నాం. ఇక్కడ వాళ్ళను లెక్క పెడుతున్నారు చూడండి. ఈ మాట వినడంతోనే మీకెంతో గొప్పగా లేదా? హిందూ దేశస్థులమైన మనం మానవ జాతి అంతటిలో ఐదవ వంతకు తక్కువగా ఉన్నామని, చైనా దేశం తర్వాత ప్రపంచంలో కల్లా మన దేశ తక్కువ జనాభా ఉన్నదని తలుచుకుంటే మనకు పరవశత్వం కలగదా? ప్రపంచ వ్యవహారాలు తీర్మానించడంలో, పరిష్కరించడంలో యుక్త విధంగా పాల్గొనాలనే ఉత్సాహం కలగటం లేదా? అంతేకాదు, మన దేశం ఎంత పెద్దదో చూశారా? తూర్పు నుంచి పడమర రెండు 2000 మైల్ అంటే 300 కిలోమీటర్. ఉత్తరం నుంచి దక్షిణానికి కూడా 2000 మైళ్ళు, 3000 కిలోమీటర్. విస్తీర్ణం సుమారుగా 20 లక్షల చదరపు మైలు. అలాగే రష్యా దేశం మినహా ఐరోపా ఖండం ఎంత పెద్దదో మన దేశం అంత పెద్ద. హిందూ దేశంలో సాధారణంగా ఒక జిల్లా విస్తీర్ణం 4000 చదరపు మైలు. అలాగే మన జిల్లాలు కొన్ని ఐరోపా దేశంలోని కొన్ని సంపూర్ణ రాజ్యాల కంటే పెద్ద. చూడండి, మద్రాసు రాజధానిలో ఉన్న విశాఖ జిల్లా యొక్క విస్తీర్ణం జనసంఖ్య డెన్మార్క్ రాజ్యం యొక్క విస్తీర్ణం కంటే జనసంఖ్య కంటే ఎక్కువ. బెంగాలు రాజధానిలోని మెవెన్సింగ్ జిల్లాలో స్విట్జర్లాండ్ దేశంలో కంటే ఎక్కువ జనం ఉన్నారు. బీహారు రాష్ట్రంలోని తిర్హట్ డివిజన్లో నివసించే జనులు గొప్ప కెనడా డొమినియన్లో నివసించే జనాల కంటే ఎక్కువ.
ఈ విషయం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, చిన్న దేశాలు అనేకం మన చరిత్ర గ్రంథాల్లో ఎన్నో పేజీలు ఆక్రమిస్తాయి. వార్తాపత్రికలలో ఎంతో స్థలం ఆక్రమిస్తారు. వాటికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మీ అట్లాసుల్లో ప్రపంచాలు చూడండి, వాటిని పరిశీలిస్తే భూగోళం మీద మన దేశం ఆక్రమించే స్థలం గురించి విపరీత అభిప్రాయం కలు. అది చెయ్యాలని చేసింది కాదనుకోండి. ఎదుగుదరో మీకు తెలుసో లేదు, ఒక ప్రపంచ పటంలో మన దేశం ఇంగ్లాండ్తో పోల్చి చూసిన ఎంత పరిణామం ఉండాలో దానిలో సగం మాత్రమే ఉన్నట్టు చూపించారు. అది వాళ్ళ లెక్క. అయితే పరిణామం అంటే గొప్పగా ఉండటం వల్ల ప్రయోజనం అలాగే అంటే గొప్పగా ఉండదు. ఆ గొప్పతనం మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అది ఆలోచించాలి. గొప్పతనం వల్ల లాభాలు ఉన్నాయి, ఇబ్బందులు. దానివల్లనే మన గొప్ప కష్టాలు సంభవించవచ్చు, గొప్ప సమస్యలు మనం పరిష్కరించాల్సి వస్తుంది. కానీ ఆ గొప్పతనం వల్లనే ఏ కార్యం చేయాల్సి వచ్చినా గొప్పగా చెయ్యటానికి మాత్రం మనకు సాధ్యమవుతుంది. హిందూ దేశస్థులమైన మనం ఒక జాగీర్దారు వంటి వాళ్ళు. హిందూ దేశం ఒక జాగీర్. ఆ జాగీర్ ఎక్కడుంది, ఎలా ఉంది అనే విషయం తెలుసుకోవాలి. సమీప జాగీర్లకు దీనికి మధ్య స్పష్టంగా గుర్తింపబడిన హద్దులున్నాయా, లేవా? అది రహదారి మీదే ఉందా, లేక ఎక్కడో ఏ మూలో ఉండటం వల్ల వంకర టింకర చీకటి గొంతుల గుండా దాన్ని చేరుకోవటానికి వెళ్ళాలా? నైసర్గికమైన ఎల్లల ద్వారా ప్రకృతి హిందూ దేశానికి ఏ పెద్ద దేశం కంటే ఎక్కువ ఆశ్రయము, రక్షణ ఇస్తుంది. తూర్పున దక్షిణాల్లో పడమర విశాలమైన లోతైన నీలి సముద్రం దాని చుట్టి ఉంది. ఉత్తరంలో మన పొలిమేరల పొడుగులు హిమాలయ పర్వత బంతులు దుర్గంగా వ్యాపించు. ఇంతకంటే దుర్గమముగా సీజిఫ్రైడ్ లైన్ కూడా ఉండదు. ఇంత ప్రత్యేకంగా, ఇంత భద్రంగా మన దేశం ఉంది కదా అని చెప్పి మిగిలిన ప్రపంచ భాగాలతో మనకెంత మాత్రం సంబంధం తెగిపోలేదు సరికదా. మనం ప్రకృతి యొక్క రహదారి మీదనే ఉన్నాం. ఐరోపా నుంచి, సమీప ప్రాచ్యం నుంచి, దూర ప్రాచ్యం నుంచి, ఆస్ట్రేలేషియా వైపు పక్షమైన ఓడ మార్గాల మీదుగా, వర్తక మార్గాల మీద హిందూ దేశం ఉంది. చైనా, జపాన్, థాయిలాండ్, సయాం, మలయాతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో, తూర్పు దక్షిణ ఆఫ్రికాలతో, మధ్యధరా సముద్రం యొక్క తూర్పు ప్రాంతం దేశాలతో, ఐరోపాతో, రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో ఒకే మాదిరిగా సులభంగా మన దేశం వర్తకం సాగించవచ్చు. ఇక దేశంలోకి మన దృష్టి తిప్పుదాం. మన పులిమేరకు మధ్య ఉన్నది ఏమిటి? ఎటువంటి దేశం మన దేశం? భూమి యొక్క నిర్మాణాన్ని గురించి, భూగర్భాన్ని గురించి పరిశీలించే శాస్త్రాలు మనకు చెప్పేది ఏమిటంటే, హిందూ దేశం 3 విస్పష్ట భాగాలుగా ఏర్పాటై ఉంది. మొదటి భాగం దక్షిణ ఉన్న త్రిభుజాకారంగా ఉన్న పీఠభూమి. ఇది శిలామయం. హిందూ దేశం భాగం అన్నిటా పురాతనమైనది. కతియవారు తూర్పుగా పుట్టిన వింధ్యా సాత్పురా పర్వత పంక్తులు ఈ భాగాన్ని మిగతా హిందూస్థానం నుండి ఉత్తర దక్షిణాన్ని వేరు చేస్తుంది. ఈ ఉత్తర ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులు, తత్ప్రాంత పర్వతమయ ప్రదేశం. హిమాలయ పర్వతాలు ఇప్పుడు కూడా మెల్లగా పెరుగుతున్నట్టు శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. హిమాలయాలు పెరగటం వల్లనే ఆ ప్రాంతంలో తటస్థించిన బీహార్ భూకంపాలు లాంటి భూకంపాలు కలుగుతున్నాయంట. పై 2 భాగాలకు మధ్యగా 3వ భాగము ఇది గంగా సింధు మైదానం.
పడమర సింధు నది లోయ మొదలుకొని తూర్పున బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది. ఇది సేద్యానికి అంటే వ్యవసాయం అనుకూల మిక్కిలి సారవంతమైన మన దేశంలో సరికొత్తగా ఏర్పడిన భాగం ఇది. చాలా కాలం పాటు ఇది సముద్రంలో మునిగి ఉందట. అప్పుడు మన ద్వీపకల్పం ఒక ద్వీపంగా ఉండే. ఉత్తర దిక్కు నుండి ప్రవహించు పెద్ద నదుడు హిమాలయ పర్వతం నుండి మన్ను ఊడ్చి దానితో పల్లపు ప్రదేశాల గుండా వేగంగా ప్రవహించి చలనం లేని లోతు సముద్రపు జలాల్లో దాన్ని చేరుస్తారు. నెమ్మదిగా బహునెమ్మదిగా లోపల అంటే లోతుగా ఉన్న సముద్రం క్రమంగా మెలక అయి చలనం లేని నీటి ప్రదేశం వదలటానికై మట్టిని ఇంకా దూరం నదులు తీసుకొని పోవాల్సి వచ్చి ఈ విధంగా గంగా సింధు మైదాన నిర్మాణం జరిగి అంతవరకు ద్వీపంగా ఉన్న మన దేశం ద్వీపంగా లేదు. ఖాళీ ప్రదేశం ఊడిపోయింది. ప్రపంచంలో మిక్కిలి సారవంతమైన భూభాగాల్లో ఒకటైన హిందూస్థాన మైదానం, దక్షిణ ఇండియా ద్వీపకల్పం, ఆసియా కొండలతో కలిసి మన దేశం మీద హిమాలయ పర్వత ప్రభావం ఎక్కువ. ఒక్క విషయం, మన శీతోష్ణ స్థితి, మన భూమి స్వభావం ఇలా ఉండటానికి కారణం మధ్య ఆసియా నుండి వీచే పొడిగాలుల హిమాలయ పర్వతాలు అడ్డగించి అక్కడి ఎడారి పరిస్థితి హిందూ దేశానికి రాకుండా కాపాడుతున్నాయని మన చిన్న క్లాసులోనే సోషల్లో నేర్చుకో. లేకపోతే ఇలాంటి పరిస్థితులు దక్షిణంగా హిందూ దేశం ఆక్రమించేవి. స్నేహభావాన్ని చూపుతున్న ఈ పర్వతాల వల్లనే హిందూ దేశపు శీతోష్ణ స్థితి ఎంతో మనోహరంగా ఉంది. ఒక ఆంగ్లేయుడు వర్ణించినట్టు కొన్ని నెలల పాటు కొన్ని ప్రాంతాలలో హిందూ దేశపు శీతోష్ణ స్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకో విషయం, హిందూ దేశంలోని పెద్ద నదులు ఎక్కడ పుడుతున్నాయి? హిమాలయంలో. సింధు, గంగా, బ్రహ్మపుత్రుల ఉత్పత్తి స్థానం ఈ పర్వత చర్యల మీద. ఉత్తర హిందూ దేశస్తుల నదులు నీరిస్తున్నాయి. అక్కడి నేలలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా తడుపుతాయి. ప్రయాణ సౌకర్యాలు నౌకా వ్యాపారానికి అనుకూలం. అంతేకాక అవి ఒండ్రు మట్టిని ఇంకా భూమిపై కూడబెడుతూ దాన్ని మరీ సారవంతం చేస్తారు. ఎడతెగకుండా ఈ పెద్ద నదులు పర్వతాల నుండి సముద్రానికి ప్రవహించడానికి అలావుద్దీన్ ల్యాంపు రుద్దడంతో పుట్టే భూతలం వంటి అద్భుతకరమైన భూతలాన్ని ప్రకృతి మన కోసమే ఏర్పాటు చేసి ఈ భూతలం మనకు తెలిసిన స్నేహితుడు. వాటిని మన ఋతుపవనం అంటాం. ప్రతి సంవత్సరం మధ్య ముందు ఈ క్రింది పటంలో చూపిన సూర్యరశ్మి, మేఘాలు, గాలి, వాన వీటి ద్వారా సముద్రం నుండి చెప్పడానికి వీళ్ళు ఎత్తి సముద్ర శిఖరం మీద పంపిస్తారు. ఆర్చుకుపోయి హిందూ దేశం మైదానాలు కూడా నీళ్లతో తడిపేస్తాడు. అందులో ఆశ్చర్యం లేదు. ఎందువల్లంటే మన దేశానికి దక్షిణాన ఉన్న కన్యాకుమారి అగ్రం భూమధ్య రేఖకు 8 డిగ్రీలు మాత్రమే ఉత్తరంగా ఉంది. అంటే మన దేశానికి ఉత్తరాన ఉన్న కాశ్మీర్లోని జిల్జిత్ భూమధ్య రేఖకు 34 డిగ్రీల ఉత్తరంలో. హిందూ దేశంలో ప్రతి విధమైన శీతోష్ణ స్థితి వేడితో భగ్గుమండే మైదానం. ఆఫ్రికాలోని అత్యుష్ణ ప్రదేశాలంతా వేడిగా ఉంది. సింధు దేశంలో నికోబాబాద్ నీడలు 125 డిగ్రీల ఉష్ణోగ్రత వేసవి కాలంలో ఉంది. అంతటి వేడి ప్రదేశాలు ఉన్న
నీరు గడ్డ కట్టుకుపోయేంత చల్లని ప్రదేశాలు, శీతమండలాలు కలుపుకు తెచ్చే హిమాలయ ప్రాంతాలు, అస్సాం కొండలలో చెరపుంజిలో సంవత్సరానికి 460 అంగుళాల వర్షం పడు. ఉత్తర హిందూ దేశంలో సుమారు 8 అంగుళాల వాన మాత్రమే పడు. సామాన్యంగా మనకు సంవత్సరంలో 8 నెలలు పూర్తిగా పొడిన వాన లేని నెల, మిగిలిన 4 నెలలలో ఎడతెగని వాన. ఏది పడితే అది పెరిగే సింధు గంగా మైదానం మన ద్వీపకల్ప తీరంలో మలబార్లో లాగా భాగ్యవంతమైన ఉష్ణమండలపు అడవులు, అంతేకాక ఎండిన ఇసుక ఎడారులు కూడా మనకు రాజపుత్ర స్థానం. రాజస్థాన్లో సింధు అంటే కచ్చి రాణా, అక్కడ కచ్చి దేశంలో మనిషి ఒకేసారి చూడడంతో వీటిని చూస్తే నాకు ఇష్టం లేదని, వీడు చాలా మంచివాడని మనం ఎన్ని మార్లు అనుకుంటూ ఉంటాం. అందువల్ల ఎందుకు ఒక మాదిరి ఒక లక్షణం ఉన్నవాడు మంచివాడై ఉండటాను, లేదా ఒకటి కళ్ళ తీరు చూస్తే చాలా మంచివాడై ఉండటాన్ని మనం సహజంగా ఒక్కొక్కసారి పొరపాటు పడ్డ ఇలాంటి సహజ భావన సాధారణంగా తప్పు. ఎందువల్లంటే మనిషి ఎటువంటి వాడు వాడి ముఖాన్ని బట్టి, కళ్ళను బట్టి మనం ఊహించుకో. ఇప్పుడు చూడండి, నేల, పర్వతాలు, నదులు, శీతోష్ణ స్థితి, ఇవి దేశం యొక్క ముఖం. ఆ దేశస్థుల స్త్రీ పురుషుల యొక్క మనస్సు, ఆత్మ. మన దేశం ప్రస్తుతాకారం దాల్చిన ఎంత కాలానికో తర్వాత జన్లు రావటం వల్ల ఈ విషయంలో మాత్రం ఈ ప్రక్రియ నిశ్చస్తమై హిందూ దేశము యొక్క ముఖం దాని మనస్సులో, ఆత్మలో ప్రతిబింబించి, కాబట్టి దాని నైసర్గిక స్వరూపాన్ని, వైవిధ్యాన్ని హిందూ దేశంలో నివసించే ప్రజలలో కూడా కనిపించడం సహజం. హిందూ దేశస్థులు హిట్లర్ యొక్క నార్దిక్ జాతి వాడిలా తెల్లగా ఉండవచ్చు, ఆఫ్రికా దిగురోలాగా నల్లగా ఉండొచ్చు, అతడు అందరికన్నా పొడవుగా ఉండదు. ఆస్ట్రేలియా దేశం బుష్మెన్ లాగా పొట్టిగా కుదిమట్టంగా ఉండదు, బలవంతుడై అజానుబాహుడై ఉండదు, నీరసంగా బలహీనుడుగా ఉండదు. ఈ 1943 సంవత్సరంలో జీవిత విధానంలో అయితే, ఊహలలో అయితే అతడు 5వ శతాబ్ది మొదలు 20వ శతాబ్ది వరకు ఉన్న మధ్యకాల జనులను పోలి ఉంటారు. సోవియట్ రష్యాలో ప్రపంచంలో మరెక్కడ హిందూ దేశ ప్రజలలో ఉన్నన్ని భేదాలు కనపడవు. ప్రపంచంలో మిక్కిలి జనసంఖ్య గల చీనా తరువాత ఎంత గొప్ప మనిషి బలం 40 కోట్ల ప్రజల వల్ల హిందూ దేశానికి లభిస్తుందో. ఇంతమంది మనం ఇన్ని రకాలుగా ఉండటం వల్ల శాంతంగా, సుఖంగా జీవించడం ఎలాగా అనే కష్టతరమైన సమస్యను మనం వస్తాం. రెండవ పక్షం చూస్తే ఇంత మనిషి బలం ఉండటం వల్ల ఎంత శక్తి మనకున్నదో, ఉండొచ్చునో కొంచెం ఆలోచన. తమకు కావాల్సిన ఆహారం, బట్టలు, ఇళ్ళు, ఇంకా ఇతర వస్తువులు సిద్ధం చేసుకోవటంలో మనుషులు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు. ఇందుకు కారణం వారిలో వాళ్ళు ఏ పనులు ఎవరెవరు చేసుకోవాల్సి ఉంటుందో నిర్ణయించడం. నీ తండ్రి తాత తీరే ప్రతి పదార్థం పండించుకుంటున్నాడు. తాను ఉపయోగపడే ప్రతి వస్తువు తన చేతులతో తయారు చేసుకుంటున్నాడు. లేదు, తెలివైన వాడు కాబట్టి ఎక్కువ అనుభవం గల వ్యవసాయదారుడు గింజలు, వరి పండిస్తే అవి ఉపయోగించుకుంటాడు. ఆయా వృత్తులలో బాగా ఆరితేరినవాడు
తయారు చేసిన బట్టలు, చెప్పులు, కోడ్దోడ్, క్షౌరకత్ పుస్తకాలు ఉపయోగించు. తన చేతులతో తాను ప్రతి వస్తువు చెయ్యటానికి పూనుకున్నాడా? ఎంత తెలివి గలవాడైనా తండ్రుడు ఎప్పుడైనా తెలివైన అట్టే నెగ్గలేడు కదా. మనకు ప్రతిరోజు కావాల్సిన వస్తువులన్నీ మాట అలా ఉండగా 20వ వంతు వస్తువులైనా నేర్చుకొని మనం తయారు చెయ్యటానికి మనలో ఎవ్వరికి ఎంత బలమున్నా, ఎంతటి తెలివితేటలున్నా అవకాశం లేదు, శక్తి లేదు. కాబట్టి కాలం గడిచిన కొత్త సంగతులు తెలుసుకొని ఈ పనులన్నీ మనలో మనం విభాగం చేసుకొని మనలో కొందరు గోధుమలు, వరి, కూరగాయలు, మనం తినే పళ్ళు పొలంలో పనిచేసి పండించుకుంటారు. మరికొందరం కర్మాగారాల్లో పనిచేసి బట్టలు, చెప్పులు, మోటార్ కారు, రేడియో యంత్రాలు తయారు. మరికొందరం బల్ల దగ్గర కూర్చొని గ్రంథరచన చేస్తారు. ఈ కాలంలో పంపక విధానం చాలా దూరం. ఒక చిన్న వస్తువు బట్ట తయారు కావడానికి ఆయా పనులు అంటే పత్తి మొక్కలు పెంచడం, గింజలు తీయడం, మొత్తడం, దూది ఉత్తుట, దూదేకి ఏకులు తీయడం, దారం తీయడం, ఆ దారంతో బట్టలు నేయడం, ఆ బట్టలతో చొక్కాలు మొదలైన వస్త్రాలు తయారు చేయడం అనే పనుల్లో ప్రావీణులైన పనివాళ్ళు 100ల కొద్దీ చెయ్యాలి. వేర్వేరు పనుల్లో వేర్వేరు మనుషులు ప్రవీణులై ఉంటారు. ఆ విధంగానే వేర్వేరు జాతుల మనుషులు అంటే వేర్వేరు తరహాల వాళ్ళ దేహ లక్షణాన్ని బట్టి, మనోలక్షణాలను బట్టి ఒక్కొక్క విధమైన పనికి తగి ఉండకపోవచ్చు. అదేవిధంగా వేర్వేరు రకాల నేలలు, వేర్వేరు పంటలు వేర్వేరు రకాల శీతోష్ణ స్థితి, వేడి లేదా చలువను బట్టి తడిగా ఉండటం లేక పొడిగా ఉండటం, ఒక్కొక్క ప్రత్యేక వ్యవసాయ కార్యానికి కానీ వస్తు నిర్మాణ కార్యానికి తగి ఉండొచ్చు, ఉండకపో. అన్ని తరహాల మనిషి, అన్ని రకాల నేరు, అన్ని విధాల శీతోష్ణ స్థితి ఉన్నటువంటి హిందూ దేశం ఎంత మంచి నోములు నోచుకుంటేనో, ఎంత భాగ్యంగా ఉండవలసిందో ఒక్కసారి ఆలోచించాలి. అంటే ప్రజలకు అవసరమైన పదార్థాలను తయారు చేసుకోవటానికి పనికి వచ్చి సమస్త ముడిసలు హిందూ దేశంలో ఎక్కడో ఒక చోట దొరుకుతాయి. అంటే హిందూ దేశస్థులమైన మన దేశంలో మనకు కావాల్సిన ప్రతి పంట పండించుకో, ప్రతి వస్తువు తయారు చేసుకో. మాట వరుస ఊహించి చూడు. ఇంగ్లాండ్ దేశంలో పత్తి పండటం ఉందా? అరేబియాలో యాపిల్ పండ్లు కాయటం ఉందా? మన దేశంలో మాత్రం స్వదేశీ పత్తి స్వదేశీ యాపిల్ పళ్ళు దొరుకుతాయి. రెండవ భాగం, సూర్యుని కానీ తినగలవా? అది ప్రశ్న. దానికి సమాధానం చెప్తా.